అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం. సార్ ఏం జరుగుతూ ఉన్నది అసలు ఇక్కడ ఏంటి అసలు? తమ్ముడు లేపకపోతే అన్నం చంపేయడం జరిగింది ఇక్కడ. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు మీరు చూస్తున్నారా? కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. వాస్తవానికి కిడ్నాప్ జరిగింది అన్న తక్షణమే ఒక 5 టీములుగా విడిపోవడం జరిగింది. ఈ సంఘటన వెనుక ఎంతమంది ఉన్నారనుకోవచ్చు సార్? 8 మెంబర్స్. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా మీ అన్నని తీసుకెళ్లారు లేదంటే ఇట్లా ఈ స్టోరీ జరుగుతూ ఉందని? ఎప్పుడైనా మీ తమ్ముడు మీతో షేర్ చేసుకున్నట్టు జరిగిందా? నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా, గొల్లోళ్ళ అమ్మాయిని. ఆ పిల్ల మళ్ళీ కాలేజీకి జాయిన్ అయిందంట. నీకు ఇంత ఇష్యూ జరిగినాక మళ్ళీ కాలేజీలో జాయిన్ చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తా ఉంది? అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసిరా ఇంత స్టోరీ జరిగిన తర్వాత? చేసినాం సార్. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చా, వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయ్యారు, ఫోన్ దొరకబట్టారు. కానీ మనిషిని మాత్రం మా దగ్గరికి అసలు ముందలకి గుంజుకోసా సార్. అసలు ఒక్క నిమిషం హార్ట్ బ్రేక్ అయిపోయింది మాకు. పోస్ట్ మార్టం ఏమైనా చేసిరా తల్లి? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చింది? మాకు చెప్పలేదు, ఎట్లా చంపారని? హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. అండ్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం. ఏదైతే ఇల్లు ఉందో ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఒకటే విలేజ్. వీళ్ళు కొంచెం రిచ్ పర్సన్స్, యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు లాకేష్ ఉంది ప్రజెంట్ అయితే. మరి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏంటి ఏందనేది. వీళ్ళని ఫ్యామిలీ మొత్తం అందరినీ అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. పోలీస్ వారు కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మంచావు చెడావు ఊరు కదా, కొంచెం కోపాల మీద ఉంటారనే ఉద్దేశంతో అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ఉన్నారు పోలీస్ వాళ్ళు, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ కూడా ఉన్నారు. ఒకసారి లోపలికి చూపించే ప్రయత్నం చేసి లాక్ కూడా వేశారు. ఇల్లుకి ఎవరు లేరు, మొత్తం ఫ్యామిలీ అందరినీ అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ వారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి ఏం జరిగింది, ఏంది, ఏ విధంగా ఉంది ఇక్కడ అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ ఏం జరుగుతూ ఉన్నది అసలు ఇక్కడ? ఏం జరుగుతుంది ఏంటి అసలు ఇక్కడ? ఇక్కడ మేము శాంతి భద్రత గురించి ఉన్నాము. ఇక్కడ ఏం లేదు, ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు. అది అరెస్ట్ అయ్యి అబ్బాయి అమ్మాయి, వీళ్ళ అమ్మాయి అక్కడ అబ్బాయి. మేము ఇక్కడ 5 మంది, అక్కడ 5 మంది బందోబస్తు శాంతి భద్రత గురించి ఉన్నాం. ఓకే, అంటే ఏమన్నా మళ్ళీ మన ప్రాబ్లం జరిగి మళ్ళీ కొట్టుకొని మళ్ళీ ఏమైనా చేస్తారన్న భయంతోనా సార్? లేదంటే ఈయన ఆల్రెడీ ఒక మంత్రకాడు, లేదంటే ఈయన కొంచెం రౌడీ షిట్ కూడా ఉంది ఈయన మీద అని చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. మరి నిజంగా ఉందా సార్ ఇతని మీద, అమ్మాయి వాళ్ళ ఫాదర్ మీద? మాకు తెలియదు కదా, మేము ఊరికి బందోబస్తుకు వచ్చినాం కానీ ఆయన ఏమున్నదనేది తెలియదు. ఆయన శివభక్తుడు అని తెలుసు. ఓకే, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ మీరు? ఇది అక్కడ మర్డర్ అయిన సందే ఉన్నాం. ఓకే, ఇక్కడున్న యాదవ కులానికి సంబంధించిన గొల్ల కుర్మ వాళ్ళు మీతో వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళ క్యారెక్టర్ ఏ విధమైన క్యారెక్టర్, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? లేదు, అంతా బాగానే ఉంటారంట కలిసి. కానీ ఇక్కడ వీళ్ళంతా ఈ యాదవ్స్, వీళ్ళందరూ యాదవ్స్ ఈ బస్తీ. ఓకే, అంటే ఏ విధంగా చూడవచ్చు సార్ తరచుగా ఇలాంటిది జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే ఈ కుల వివక్ష కావచ్చు, ఈ లవ్ చేసుకున్నారని కావచ్చు, పిల్లలు అంటే ఏది జరిగినా అంటే పిల్లల మీద కోపాలు చూపించుకోవడం, ఇప్పుడు వాట్ ఎవర్ ఇది కొత్తగా ఉంది. ఎందుకంటే అమ్మాయి తమ్ముడు లేపకపోతే అన్నం చంపేయడం జరిగింది ఇక్కడ. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు మీరు చూస్తున్నారా? జరుగుతూ ఉంటాయి, ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చా? జరుగుతుంటాయి. ఓకే, ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు లేరు కదా సార్? వీళ్ళని మొత్తం అరెస్ట్ చేశారా లేదంటే పారిపోయారు అనుకోవచ్చా వీళ్ళు? వాళ్ళేం తండ్రి మాత్రం జైల్లో పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలుసు అంతే మాకు. తండ్రి ఒకడు. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారా సార్? షాద్ నగర్ లో ఉంటారా అనే విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి కొన్ని. షాద్ నగర్ ఉంటారు కానీ మేము వచ్చిన రోజు అయితే ఎవరు లేరు ఇంట్లో. ఎవరు లేరు ఇక్కడ? మేము వచ్చే సంది అయితే ఎవరు లేరు. ఓకే, మేము రాకముందు ఏమో కానీ మేము వచ్చిన తర్వాత అయితే ఎవరు లేరు. ఓకే సార్, మీరు ఎందుకంటే ఇలాంటివి చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనుకుంటే ఏ విధమైన చర్యలు తీసుకొని ఏ విధంగా ఉంటే పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ రోజుల్లో ఈ లవ్ మ్యారేజ్లని తెలిసి తెలియని వయసులో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకూడదంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు చెప్తారు సార్? ఎందుకంటే మీకు కొంచెం అనుభవం కూడా అనిపిస్తూ ఉన్నది కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఏం మంచిగా ఉండాలని ఇదే ప్రేమ వ్యవహారం ఉన్నాం కదా, ఒకరికి ఒకరు కలిసి ఉండడం వలన అది వాళ్ళ సన్నిహితాన్ని బట్టి జరుగుతున్నది. ఓకే సార్, ఈ విషయంలో లవ్ చేసి తీసుకుపోయింది ఒకరిని, వీళ్ళ అన్నయ్యని ఎందుకు చంపారంటే ఏం చెప్తారు సార్? వీళ్ళ అన్నయ్యకి ఏం సంబంధం అంటే? ఈ అన్నయ్యకి ఏం సంబంధం అంటే
అరే మీ తమ్ముడు తీసుకుపోయినందుకు అని అన్నను నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు అన్న అనుమానంతో చేసి ఉండొచ్చు అని మాకు అనుమానం, అంతేగాని మాకు తెలియదు కదా ఖచ్చితంగా. అయితే ఆయన మీద ఏం కక్ష అనేది మాకు తెలియదు కదా. ఓకే సార్, ఇలాంటి వాళ్ళకి అంటే ఇక ముందు అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంటుంది, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి సార్? ఇలా మర్డర్లు చేసి ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఈ మామూలు అయితే ఏ సెక్షన్ జైలుకు లైఫ్ పడతా ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మేజర్గా అంటే మీరు ఎవ్రీడే ఇదే కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా అంటే ఎంత అవేర్నెస్ చేసినా ఇలాంటి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరగకూడదంటే ఎక్కడ మైనస్ జరుగుతుంది అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఉండాలి జనాల్లో కూడా. ఇప్పుడు కులాంతర వివాహాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన మోడర్న్ సిస్టంలో ఉన్నాం, అధునాతన వ్యవస్థలో ఉన్నాం మనం. ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. వాస్తవానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా మాట్లాడి మ్యారేజెస్ అనేది ఖచ్చితంగా చేయించాలి. ఇప్పుడు వాళ్ళు పెద్ద కులస్తులు కాదు, వీళ్ళు పెద్ద కులస్తులు కాదు. వాస్తవానికి బీసీ వర్గంలో ఒక చిన్న స్థాయి పెద్ద స్థాయి అన్నట్టే దాన్ని తీసుకోవాలి. ఎస్సీ అంటే పెద్ద చిన్న తక్కువ స్థాయి కాదు, బీసీ అంటే జర కొంచెం పెద్ద స్థాయి కాదు. అందరూ వివిధ కుల వృత్తులు చేసుకొని జీవిస్తుంటారు. అందరూ ఒక కులానికి సంబంధించిన మానవ కులం అంతా. కానీ ఖచ్చితంగా ఇది ఎలా ఉండాలంటే వర్ణ వ్యవస్థ పోయి మంచిగా అందరితో పాటు అందరినీ ఒకటి అంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నంత మాత్రాన చంపుకోవడం సచ్చుడనే మార్గం అనుకోవచ్చా సార్? ఇది ఇట్లా తీసుకోవద్దు. ఇది అయితే ప్రత్యక్షంగా ఇప్పుడు తీసుకోవడం అంటే అబ్బాయి సపోర్ట్ చేసిండు అనే ఉద్దేశంతో ఒక మాట పెరిగి అది ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో అయ్యిందని సమాచారం అంతే. ఓకే, మీకున్న సమాచారం. ఓకే సార్, అంటే మీకు అంటే ఇది అక్కడ ఏ ప్లేస్లో అయితే కొట్టి ఇతన్ని కాలబెట్టారో ఆ ప్లేస్ మీరు చూడడం జరిగిందా సార్? లేదు, అక్కడ వేరే పార్టీ వెళ్ళింది. అక్కడ ఒక కిడ్నాప్ జరిగింది అన్న తక్షణమే ఒక 5 టీములుగా విడిపోవడం జరిగింది. ఇక్కడ షాద్నగర్ ఏసీపీ ఆఫీస్ నుంచి 5 టీములుగా విడిపోయి 5 టీంలు సెర్చ్ చేసినాయి. ఆ రోజు దొరకలేదు. నెక్స్ట్ డే పర్సన్ దొరికిన. మనకు ఇతను ఎక్కడ వెళ్ళడం జరిగిందంటే ఫతేపూర్ మైసమ్మ ఆ సైడ్ నుంచి శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం వెళ్ళి బయటికి వస్తున్న తరుణంలో ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని రిమాండ్లో తీసుకోవడం జరిగింది. మొత్తం ఎవరిని? అమ్మాయి వాళ్ళ ఫాదర్ని. ఓకే, ఎస్కేప్ అయ్యే ప్లానింగ్లో ఉండేనా సార్? ఎస్కేప్ అయ్యే ప్లానింగ్లోనే అంటే ఇది ఈయనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎస్కేప్ అవుదామని చూసిరు. సో అందరూ ఒకటేసారి పట్టుబడడం జరిగింది. ఒక 7 మెంబర్స్ పట్టుబడ్డారు, ఒక వ్యక్తి పట్టుబడలేదు. నెక్స్ట్ అతన్ని ఇట్లా నిన్న కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ ఇప్పుడు కస్టడీలోనే ఉన్నారు. ఓకే, అంటే ఈ సంఘటన వెనుక ఎంతమంది ఉన్నారనుకోవచ్చు సార్? 8 మెంబర్స్ ప్రాథమిక విచారణ తేలింది. 8 మెంబర్స్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఓకే ఓకే సార్, ఈ సంఘటన ఏదైతే ఉందో మీరు చెప్తా ఉన్నారు 5 టీములుగా విడదించడం జరిగింది, మేము గాలించాము దొరకలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళ ఫోన్లు ఉన్నాయి ట్రేస్ చేయొచ్చు అంటే ఐబొమ్మ ఎవరినో పర్సన్ ఎన్నో ఉన్నాయని పట్టుకొచ్చారు. పోలీస్ వ్యవస్థ అంతా స్ట్రాంగ్ ఉంది. మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేది చాలా మంది భయపడతా ఉంటారు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తాను అంటే ఐబొమ్మ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అంటే చాలా అంటే సెల్యూట్ కొట్టే విధంగా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తారు, చాలా స్ట్రిక్ట్ అనే విధంగా ఉంది. అంటే ఇంత చిన్న విషయాన్ని 3 రోజులు ఎందుకు డిలే అయింది అనుకోవచ్చు సార్? 3 రోజులు అసలు డీలే కాలేదు, ఒకటే రోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇట్లా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత రిమాండ్లో తీసుకొని రిమాండ్లో ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది అన్ని బయటపడ్డాయి. బయటపడిన తర్వాత అంటే దొరకట్లేదు, గాలిస్తున్నామమ్మా, ఫోన్లు ట్రేస్ చేస్తా ఉన్నామని చెప్పారు పోలీస్ వారు అని చెప్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. ఫోన్లు ఏమైందంటే ఫోన్లు అయితే ఎవరైతే నిందితుడిని తీసుకున్నారో ఈ నిందితుడి యొక్క ఫోన్లు అప్పుడే పడేయడం జరిగింది. వీళ్ళు ఎక్కువ ఫోన్ సంభాషణలు తీసుకోలేదు. ఒక ఇన్నోవా తీసుకోవడం జరిగింది. ఆ ఇన్నోవా ఇట్లా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫోన్ ట్రేస్ చేయడం ఏం జరగలేదు సార్? చేసిరు కాబట్టి పర్టికులర్ ప్లేస్లో ఉన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, శ్రీశైలంలో పోయి పట్టుకోవడం అంటే అది ట్రేసింగ్ ద్వారా. అంటే ఇక్కడ ఈ మర్డర్ చేసి వీళ్ళు శ్రీశైలం వెళ్ళిపోయారా సార్? శ్రీశైలం వెళ్ళిపోయారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, ఇక్కడ ఏదైతే మర్డర్ ఉందో ఇతన్ని మర్డర్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ లేరు, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అంటే దొరకకూడదు అంటే పోలీస్ వాళ్ళ కళ్ళు కప్పి తిరిగే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద తోపులనే తీసుకొచ్చి పోలీసు వారు ఎంత లేట్ అయినా ఇంకోటైనా పట్టి పీడిస్తా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కానీ ఇంకా మనుషులకు బుద్ధి రావట్లేదు అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇంత మంచిగా ఇల్లు కట్టుకొని సరే వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. అంటే ఏదైనా పిల్లలు తప్పు చేస్తే సావే మార్గం అయితే కాదు. కానీ నేను యువతకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను, లవ్ చేసే ముందు పేరెంట్స్ గురించి కూడా ఆలోచించండి. వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ అంటే కన్న తండ్రి
అంటే ఈ అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే కూడా తప్పులేదా అనే విధంగా కొంతమంది అనుకుంటా ఉంటారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది 100%గా కన్నోళ్ళకి ఆ బాధ ఉంటుంది, అంటే మీరు కూడా ఆలోచించాలి. కానీ కన్న వాళ్ళు కూడా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు దాన్ని చెప్పే విధానం ఉంటుంది, ఆ విధంగానే పోర్ట్రేషన్ చేయాలి, వాళ్ళను మోటివేషన్ చేసే విధంగా ఉండాలి. ఓకే, తెలిసి తెలియని వయసు, అమ్మాయి కూడా 19 years పడ్డాయి రీసెంట్గానే అని చెప్తా ఉన్నారు. చిన్న వయసు కాబట్టి ఇంత అగ్రెసివ్గా వెళ్ళి అంటే ఒక మనిషి లవ్ చేస్తే మాకు అంటే మీ గొల్లులు కావచ్చు, ఇంకా అగ్రకులాలు ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్, అంటే ఈ కుల వ్యవస్థ వల్ల మనుషులకు రెస్పెక్ట్ తగ్గుతుంది అనుకోవచ్చు. చూద్దాం వీళ్ళ మీద ఎలాంటి శిక్షలు పడతా ఉంటాయి. అందరిని అరెస్ట్ చేసాం. శ్రీశైలం ఈ మర్డర్ చేసిన తర్వాత వీళ్ళు శ్రీశైలం పారిపోవడం జరిగింది, వీళ్ళని అక్కడ పట్టుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. అందరు కస్టడీలో ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటనే చూసే ప్రయత్నిద్దాం. చిన్న తమ్ముడు కానీ మీకు ఏమన్నా చెప్పడం జరిగిందా అక్క? మాకేం చెప్పలేదు సార్, మాకు పోయిన నెల 9వ తారీఖు నుంచి ఇదే టెన్షన్ జరిగిపోయింది. మా తమ్ముడు సడన్గా పారిపోయిండు, చిన్న తమ్ముడు 9 గంటలకు పారిపోయిండు. తర్వాత మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక మా అన్నకు తెలుసని ఇక వాడు అప్పటి నుంచి కక్ష కట్టుకొని మా అన్నని ఇంత దాకా తీసుకొచ్చి. ఓకే, మీకు ఎప్పుడు తెలిసిందమ్మా మీ అన్నని తీసుకెళ్లారు లేదంటే ఇట్లా ఈ స్టోరీ జరుగుతూ ఉందని? ఎప్పుడైనా మీ తమ్ముడు మీతో షేర్ చేసుకోవడం జరిగిందా, నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా, గొల్లోళ్ళ అమ్మాయిని అనే విధంగా ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? నాకు ఎప్పుడు చెప్పలేదు సార్. 9వ తారీఖు రోజే మాకు ఆయన పోయినాకనే అన్ని బయటపడ్డాయి. మీ తమ్ముడు మాకు అన్ని బయటపడ్డాయి. ఎక్కడ పోయిండు పారు, ఎక్కడ పోయిండు అనుకుంటున్నారు? మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, అక్కడ చేను దగ్గరికి వెళ్ళిండు. మా మామకు భయపడి చేను దగ్గరికి వెళ్తే అక్కడ దొరికేసిండు. ఎవరికి దొరికిండు? వీళ్ళకి, పోలీస్ వాళ్ళకి, వాళ్ళ డాడీకి దొరికితే తోలుకొచ్చినాం, కాంప్రమైజ్ చేసినాం, అంతా మామూలుగానే ఉంది. తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులకు వాడు ఫినాయిల్ తాగుతా, అది తాగుతా, ఇది యార్పిక్ అంతా గ్లాస్లో పోసుకొని పిచ్చి పిచ్చిగా చేసి మీ తమ్ముడు చేస్తే వద్దు చిన్న, ఎందుకు అట్లా చేస్తున్నావు, మేము అందరం లేమా, వేరే వేరే చేస్తామంటే నాకు ఆమెనే కావాలని ఖచ్చితంగా కూర్చుంటే ఇక ఆ పిల్ల మళ్ళీ కాలేజీకి జాయిన్ అయిందంట. మరి ఈయన ఎందుకు కాలేజీలో జాయిన్ చేసిండు సార్? అసలు నీకు ఇంత ఇష్యూ జరిగినాక మళ్ళీ కాలేజీలో జాయిన్ చేయవలసిన అవసరం ఏముంది? కాలేజీలో జాయిన్ చేసిండు. జాయిన్ చేసినాక ఆ పిల్ల ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేసింది మా తమ్మునికి. నెంబర్ నోటెడ్ అయింది. నెంబర్ నోటెడ్ అయినాక ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను ఉందా, నేను చనిపోతా అంటానంటే వాడు ఉన్న ఆధారం బతుకు తెరువు కూడా అమ్ముకొని నిన్ను తీసుకొని పోయే. ఇప్పుడు మరి ఎట్లా బతారు వచ్చి కూడా? వాళ్ళకు కూడా న్యాయం కావాలి. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తా ఉంది? అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసిరా ఇంత స్టోరీ జరిగిన తర్వాత? చేసినాం సార్, చేసినాం. ఇంత దారుణంగా మా డాడీ ఇంత ఎందుకు పుట్టినో ఆయనకు అని ఆ పిల్ల బాధపడుతుంది. నేను ఇంత కిరాతకునికి పుట్టినా అని చెప్పి ఆ పిల్ల కూడా బాధపడుతుంది. అలా ఆయనకు మంత్రాలు వస్తాయి, ఏదో గుడిలో ఏదో చేస్తా ఉంటాడు అని వింటా ఉన్నాం. అవును సార్, వస్తాయి. పూజ పెడుతుండే, నేను కూడా వెళ్ళిన. పూజ అంటే ఏం పూజలు చేస్తాడు అలా ఆయన? శివుని పూజ చేస్తాడు ఎక్కువ. ఓకే, మంత్రకాడు ఆయన ఏంటి అసలు? పూజారి అంటే పూజారి చేస్తాడు, మంత్రకాళ్ళు అన్ని చేస్తాడు. ఇక ఎంతమంది ఆయనకి, ఎంతమంది పిల్లలు? ఆయనకు నాకు తెలిసి అయితే 3 బిడ్డలు, ఒక్క కొడుకు పుట్టినట్టు మొన్న రీసెంట్ గా. నాకైతే తెలియదు. ఎన్నో పర్సన్? పెద్ద ఆమెనా? ఎన్నో పర్సన్ మీ తమ్ముడిని? పెద్ద ఆమె బిడ్డ. ఆయనకి 2 పిల్లలా? అవును. అమ్మాయి వాళ్ళ డాడీకి కూడా 2 పిల్లలు. అంటే పెద్ద అయినా పెద్ద బిడ్డనా ఈమె? మీ తమ్ముడు తీసుకుపోయినా? ఓకే. ఇప్పుడు ఏదైతే నిజామాబాద్కి వెళ్ళిండు కదా, నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా అన్నం తీసుకెళ్ళారు, 3 రోజులు అవుతుంది దొరకట్లేదని తమ్ముడికి చెప్పే ప్రయత్నం చేసిరా? చెప్పినాం, వెంబడే చెప్పినాం తమ్మునికి. అయితే ఆయన ఫోన్ భయపడి స్విచ్ ఆఫ్ చేసేసిండు. నేను కాల్ రికార్డింగ్ పెట్టిన, వాయిస్ రికార్డింగ్ వాట్సాప్ లో పెట్టిన, చూసుకుని ఫోన్ చేసిండు. మా తమ్ముడు 3:30కి నాకు ఫోన్ చేసిండు. ఈమె నాకు 11 o'clock చెప్పింది, ఇట్లా అన్నాను వచ్చి తీసుకుపోయిరా అని చెప్పి చెప్పింది. చెప్తే నేను వెంబడే 100కి ఫోన్ చేసి ఇట్లా వాడు ముందు కూడా 4-5 హత్యలు చేసిండంట. ఈ టైంలో ఎందుకు పంపించినావు అని నేను ఈమెను కూడా కోపమైన. అయిన తర్వాత ఇప్పుడు నేను పోలేని పరిస్థితి, నాకు చిన్నపిల్లలు పండుకున్నారు నైట్లో, నా పోలేని పరిస్థితి, ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి కోపమైనాక ఆమె వాళ్ళ సార్కి ఫోన్ చేసి ఆడిపోయిందంట. పోయేసరికి మేము అంతా ఇది చేసినాం. ఫోన్లలోనే నేను మొత్తం చెప్పిన, ఇట్లా మా అన్నం తీసుకోపోయారు అని చెప్పి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వెంబడే రియాక్ట్ అయ్యారు, ఫోన్ దొరకబట్టారు, కానీ మనిషిని మాత్రం దొరకబట్టలేకపోయారు. అదొకటి బాధ. వీళ్ళను అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని ఎప్పుడు అరెస్ట్ చేసిర్రు అసలు? వాళ్ళ పేరెంట్స్ ను 3rd day అరెస్ట్ చేసారు. మేము 3 రోజుల తర్వాత తిరుగుతా ఉన్నాం. 2 రోజులు తిరిగినాక 3వ రోజు వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ అమ్మాళ్ళనిద్దరిని, వాళ్ళ అమ్మలని అందరినీ, షాద్నాలు ఇంకో ఇల్లు ఉంది ఆయనకు,
ఇద్దరు పిల్లలు ఇద్దరు దగ్గర ఉన్నది, యూనియన్ స్కూల్ దగ్గర, జూనియర్ స్కూల్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉందంట. అక్కడ వాళ్ళ తాతను వాళ్ళ అమ్మనిద్దరిని వాళ్ళ పిల్లలని అందరినీ ఆడేసి లాక్ చేసి వెళ్ళిపోయిందంట. వాళ్ళకు ఫోన్లు కూడా ఇవ్వలేదని చెప్పారు వాళ్ళ డాడీ. వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరో పోలీసు వాళ్ళది కూడా చెయ్యి దీనిలో అస్తం ఉంది అనే విధంగా చెప్తారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ పెద్ద డాడీ అంట సార్. పెద్ద డాడీ, అమ్మాయి వాళ్ళ పెద్ద డాడీ. ఓకే. ఈరోజు మీ అన్న మీ ముందు లేరు, మీ వదినకు పిల్లలు లేరు, మీ వదినకు కూడా ఇప్పుడు చూసుకోవడానికి ఎవరు లేరు, ఏంటి పరిస్థితి? ఆమెకు మీరే చేయాలి సార్, ఏదైనా న్యాయం చేయాలి చట్ట ప్రకారంగా. ఇక మా ఇంట్లో ఇది చేస్తే కూడా మా పిల్లలు మొత్తం ఒక పని చేయరు, ఏం చేయరు. నిజంగా చెప్పాలంటే ఇక ఆమె చేతికి ఏమన్నా మీరు అందజేస్తేనే ఆమెకు అందుతాయి. వీళ్ళకి ఇస్తే తప్ప ఆమెకు మాత్రం రూపాయి రాదు. మా ఇంటి ఆడవిళ్ళని మాత్రం లెక్క చెయ్యరు, మా ఇంటి వాళ్ళే లెక్క చేయరు అసలు. ఎంతమంది మీ డాడీకి? మీరు ఎంతమంది తల్లి? మేము నలుగురము. మా అన్న చనిపోయిండు, మా అక్క వికలాంగురాలు, నేను, మా తమ్ముడు, అంతే. మీ డాడీకి ముగ్గురు అంట కదా, ముగ్గురు ఇప్పుడు ఉన్నారా ప్రజెంట్? లేరు, ఇద్దరు చనిపోయారు. ఇప్పటిదాకా అక్కడ కూర్చున్నాము. ఈమె నడిపామె, ఆమె ఒక్కతే ఉంది అంతే. ఈమె మా బాబాయ్ పిన్ని, ఈమె మా పిన్ని బాబాయ్. ఆమె చేతికి ఇస్తేనే ఆమె ఉసూరు మాకు తలగకుండా న్యాయంగా జరుగుతుంది. ఎందుకంటే మా ఇంటి మా పిల్లలు మమ్మల్ని లెక్క చేయరు, ఆడపిల్లలను లెక్క చేయరు, పట్టించుకోరు. వాళ్ళిద్దరు పని ఇప్పుడు వచ్చే పైసా మొత్తం వాళ్ళే తీసుకుంటారు. చనిపోయిన ఎవరైతుందో ఈయన కొంచెము ఈయన చూసుకున్నట్టు. వీళ్ళు మా పోలీస్ స్టేషన్లో మేము ఇద్దరం ఆడపిల్లలు తిరుగుతుంటే కూడా ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు రాలేదు. చనిపోయింది అని తెలిసినాకనే స్పాట్లో వచ్చిర్రు. కానీ నేను ఆడికి చెప్పిన, నాకు భయం అవుతుంది చూడనికి, ఒకవేళ మనదే అయితే ఏం చేస్తారు రండి అని చెప్పిన. ఒక్కరు రాలేదు ఆడి వరకు. మా దగ్గరికి అసలు ముందలకి గుంజుకొస్తా సార్, అసలు ఒక్క నిమిషం హార్ట్ బ్రేక్ అయిపోయింది మాకు. ఆమె ఆడనే పడిపోయింది స్ట్రెచర్ కింద. ఆమెను గుంజుకు రాస్తున్న పరిస్థితి నాది. ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు, ఇద్దరు లేడీస్. పోలీసు వాళ్ళు ఆడికి మాకు సాయం చేసిరు సార్, అనొద్దు. పోలీసు వాళ్ళే పట్టుకున్నారు మేము కింద పడిపోతే. కానిస్టేబుల్, లేడీస్ కానిస్టేబుల్ వచ్చిర్రు. మేము మీకు కన్నలాకమ్మ ఎందుకు భయపడతారు, మేము మనుషులమే కదా అని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పి తోలుకపోయారు. తోలుకపోయినాక మా అన్నకు గుర్తుపట్టినాం. ఎట్లా గుర్తుపట్టినాం అంటే ఆయనకు పళ్ళు మీద పళ్ళు ఉంటాయి, ఇక్కడ రెండు దగ్గర ఉంటాయి, రెండు పనులకు ఉంటాయి. అట్లా చిటికెనేలు మాకు అందరికి ఇట్లా ఉంటాయి సార్, ఇట్లా ఉంటాయి. అది మళ్ళీ ఆయన చేతికి ఎప్పుడు దారం ఉంటుంది. మా మామ చిన్న ఉన్నప్పుడు సైకిల్లో కాలు వేసుకొని వచ్చిండు, సైకిల్లో కాలు పడ్డదంట. ఆ దెబ్బలన్నీ చూసి ఈయననే మా అన్నని గుర్తుపట్టినాం. అసలు మధ్యాహ్న పాటు ఏది లేకుండా పోస్ట్ మార్టం ఏమైనా చేసిరు? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చింది? మాకు చెప్పలేదు. పొడిచిండ్రు, మొత్తం కడుపు అంతా చీరేసిండ్రు, పొడిచిండ్రు. ఇక మధ్యాహ్నం కడుపు అంతా ఓపెన్ ఉంది, ఆయనది ఓపెన్ ఉంది, పొడిచినట్టు పొడిచారు. చేతికి ఘాట్లు అన్నీ పడ్డాయి. నోరు తెరిచిండు, మరి నోట్లో ఏం పోసిర్రో తెలియదు. మొత్తం నల్లగా అయిపోయి ఎంటికలు మొత్తం ఇట్లా అంటుకున్నాయి, నెత్తికి అంటుకున్నాయి. అసలు ఎట్లా చూసినామో మేము అట్లా చూసినాం సార్. అది వేరే వాళ్ళు ఇంకా వీక్ పర్సన్ చూసింటే అన్నీ హార్ట్ బ్రేక్ అయి చనిపోతున్నారు. అసలు అంత దారుణంగా చేసిండు. కనీసం ఒంటి మీద ఒక్క బట్ట లేకుండా చేసిండు. ఇక తర్వాత నేను భయపడి వచ్చినాక మా వదిన ధైర్యం చేసి ముందరికి వెళ్ళి ఆమె దుప్పటి తీసి కాళ్ళు అవన్నీ చూస్తుంటే ఇక నాకు తప్పలేదు, ఒకటే అయ్యింది కదా, నాకు కూడా తప్పలేదు, నాకు కూడా బాధ అనిపిస్తుంది. పోయి చూసినాం, ఇక మా అన్ననే అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ రోజు చీకటి అయినాక తెల్లారి చేసుకుంటాం. మా అన్న దొంగ కాదు, అందట్లో దొర, వాడు ఎవరికి ఇంతవరకు హాని చేయని మనిషిని మేము చీకటి ఎట్లా వెయిట్ చేస్తామని ఆ రోజు మళ్ళీ వచ్చినాం. ఆ రోజు మళ్ళీ వచ్చినాక తెల్లారి పొద్దున్నే మేడం చెప్పింది, పోలీసు వాళ్ళం మేము వస్తాం, బండ్లనే వెళ్దామని చెప్పింది. చెప్పినాక సరే అని చెప్పి మమ్మల్ని టిఫిన్ చేయించి, మేడమే టిఫిన్ చేయించి తీసుకొని వచ్చింది షాద్నగర్. దగ్గర టిఫిన్ చేయించి వాళ్ళ ఫ్యామిలీని మీ అన్నని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికాడ వేసే ప్రయత్నం ఏమైనా చేసిరా? వాళ్ళ ఇంటికాడ, అమ్మాయి వాళ్ళ ఇంటికాడ వేద్దాం అనుకున్నాం. అయితే పోలీస్ వాళ్ళు ఒక దిక్కు తప్పు ఉండాలి, ఇద్దరు దిక్కు ఉంటే అది కేసు నడవదు, ఒక దిక్కు ఉంటే కేసు నడుస్తుంది అని చెప్పి మమ్మల్ని కాంప్రమైజ్ చేసి
ఓకే ఇప్పుడు 12 వాళ్ళ వరకు మేము దించలేదు, అంబులెన్స్ లోకి వచ్చి దించలేదు, పట్టినాం. ఇంకా ఇన్ని రోజులు ఎవరు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చిరా అని తిట్టినా కూడా నిన్ను దించినాక బాగానే సేపు కొట్లాడినాం. కొట్లాడినాక తర్వాత 12 గంటలకు పెద్ద సారు వాళ్ళు వచ్చిర్రు, పెద్ద పెద్దోళ్ళు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ చుట్టాలందరూ వెళ్ళిపోయినాక పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు. వచ్చి డాడీతోని వదినతోని ఏం మాట్లాడినాక ఇక వాళ్ళు కాంప్రమైజ్ చేసుకొని ఒక కాగితం రాసుకున్నాకనే మేము బాడీని అనేది కిందికి దించి మేము మా ప్రైవేట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మాయికి సంబంధించి ఎవరెవరు వస్తామంది? ఓన్లీ వాళ్ళ ఫాదరేనా, ఇంకెవరన్నా ఉన్నారా? నాకు వాళ్ళ ఫాదర్ తప్ప ఎవరు తెలియదు సార్. ఎవరు తెలియదు. మేము ఎవరి ఇళ్ళలో పోము, మాకు తెలీదు. మీ పని ఏందో మీరు మా చూసుకుంటాం. పని ఏందో మేము చూసుకుంటాం. మీ అన్నకి ఈ పరిస్థితి జరిగింది కాబట్టి ఎలాంటి శిక్షలు పడాలి, వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అమ్మాయి మీ ఇంటి దగ్గరే ఉంది, ఇప్పుడు అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఇంత ఇష్యూ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని విడగొడదాం అనుకుంటున్నారా? ఇక మా అన్న చనిపోయిందే వాళ్ళ ప్రేమను గురించి. ఇక వాళ్ళని ప్రేమను ఎందుకు కాదంటాం, మేము వాళ్ళని ఇష్టపూర్వకంగా చేసుకుండు కాబట్టి మేము ఒప్పుకున్నాము, చేసుకున్నాడు, మేము ఏది కావద్దని అనుకున్నాము. ఇక వచ్చిన అమ్మాయిని, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని ఆమె కూడా కోరుకోదు కదా సార్ ఇట్లా కావాలని. కానీ మీ అన్నకే ఈ పరిస్థితి అయింది, రేపు పొద్దున మీ తమ్ముడికి ఏమైనా అవుతుందని భయం ఏమైనా ఉందా, మీకు థ్రెట్ ఏమైనా ఉందా అనుకోవచ్చా? ఉండొచ్చు, చెప్పలేం. ఇక కానీ వానికి కూడా ఏం కావద్దని మీకే చెప్తున్నాం మేము. ఓకే, పోలీస్ వారు మీకు ఫైనల్గా ఏం చెప్పడం జరిగింది తల్లి? మేము ఆయనను మాత్రం కఠినంగా శిక్షిస్తాం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే ఉంచు ప్రయత్నం మీరు చేయండి, మేము వానికి ఎలాంటి శిక్షలు జీవితాంతం మాత్రం వానికి శిక్ష పడుతుందని చెప్పి తోలుకొచ్చారు. ఓకే, నిన్న మొన్న ఒక 40 నుంచి 50 మంది పోలీసు వాళ్ళు మీ ఊర్లో ఉన్నారన్న విషయాలు తెలుస్తా ఉన్నాయి. దేని గురించి పోలీసు వాళ్ళు అంతమందిని పెట్టారు? గొడవలు అయితే అని పెట్టారు సార్. మేము ఊకోము, వాళ్ళు ఊకోరు. వాళ్ళ డాడీ ఎంపీకి పోటీ చేసిండు, అది అమ్మాయి వాళ్ళ డాడీ, మా డాడీ. మీ డాడీ ఎంపీ పోటీ చేసిండు, అందుకే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. దండోరా వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళందరూ వచ్చిర్రు నైట్లో మొత్తం. గడబడి కాగలని అంతమంది పోలీస్ బలగాన్ని పెట్టడం జరిగింది. మా ఇక పోలీసు వాళ్ళే నిన్న సౌసందం కూడా అన్ని అలే చేసిర్రు సార్. ఇప్పుడు వచ్చి కూడా అడిగినరు, మీకు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ అడిగినరు. అంటే నేను కూడా చెప్పిన, నాకు భర్త లేడు, ఇట్లా పరిస్థితి ఉంది, నాది కూడా చేయలేని పరిస్థితి, సడన్ గా ఉన్న మనిషిని తీసుకుపోయారు అని చెప్పి నేను కూడా చెప్పిన సార్. ఇక దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి సపోర్ట్ అయితే పోలీస్ తరపు నుంచి అయితే మీకు సపోర్ట్ ఉంది సార్, ఉంది. పోలీస్ వాళ్ళ లేదనలే, ఉంది. పోలీస్ అడ్వకేట్ ఉంది కాబట్టి మా అన్న మాకు దొరికిండు. ఎప్పుడు తీసుకొస్తున్నారు మీ అమ్మాయిని? ఈడికి తీసుకొచ్చే ప్లానింగ్ ఏమైనా ఉందా? థ్రెట్ ఉంది కాబట్టి తీసుకురాకుండా అటే నిజామాబాద్లోనే వస్తారా? ఏం లేదు సార్, తీసుకొస్తాం మా అమ్మాయిని. కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక మా తమ్ముడు రేపు ఎల్లుండి వస్తాడు. మీ తమ్ముడు ఉండే కదా నిన్న ఇక్కడే? అవును, ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఇక అమ్మాయి భయపడుతుంది కదా, ఒకసారి అమ్మాయిని వెళ్ళి చూసిరా అని చెప్పి పంపించిర్రు. మా తమ్ముడు మళ్ళీ వస్తాడు. వచ్చినాక ఆయన చేతుల మీదనే కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక, నిద్రలేట అన్నీ అయిపోయినాక అమ్మాయిని తీసుకొస్తాం. తీసుకొచ్చి ఈ ఒకటే ఊరు కదా సార్, మేము కూడా గొల్లలంతా చెప్పిన, మీరు ఎవరైనా మా తమ్ముని జోలికి వస్తే బాగుండదు అని చెప్పి నిన్న పొద్దున చెప్పిన. నేను ఇంత పని చేసిరే అంటే వాని ఇంటి దిక్కు జూనికనే అందరికి భయం అవుతుంది, మేమేం చేయలేదమ్మా అంటని వాళ్ళు అంటున్నారు. ఈ రోజు కూడా ఒక 10 మంది వచ్చిర్రు గొల్లోళ్ళు. అరే ఎంత పని చేస్తాడు అనుకోలేదంట అని అన్నారు. ఇక అయిపోయినాక అందరు వస్తారని ఇక నా మనసుని అనుకొని ఇక మా వద్ద నువ్వు లోపలికి తీసుకొచ్చి బయటికి తీసుకురా, చూస్తాం అంటే ఏం చూస్తారమ్మా, ఏముందని చూస్తారు, ఇక మనసు బాధ అనిపించదా సార్? ఇక అట్లా అని చెప్పి తీసుకొచ్చిన బయటికి తీసుకొచ్చి. ఓకే, చూసారు కదా, ఎవరికైనా వాళ్ళ అన్న ఇప్పుడు వాళ్ళ మధ్యలో లేరు, ఏదైనా సరే ఈ కుల భేదాలు మధ్యలో పెట్టుకొని సరే వాటెవర్ అమ్మాయి చేసినందుకు మన ఇంట్లో అమ్మాయి గుర్తుగా తప్పు ఉంది. ఇక్కడ చంపుకునేదాకా పోవడం అనేది కరెక్ట్ కాదు. రీసెంట్గా ఇప్పటిదాకా వాళ్ళ డాడీ ఒక మాట చెప్తా ఉంటే ఒక సినిమా గుర్తుకొచ్చింది, రాజు వర్సెస్ రాంబాయి సంథింగ్ ఏదో సినిమాలో కూడా ఈ విధమైన కొట్లాడనే ఉంటుంది. మీరు చూస్తే ఈ కాన్సెప్ట్ మొత్తం ఇదే ఉంటుంది. అదే గుర్తుకొచ్చింది, నేను రాత్రి చూసినది, ట్రైలర్ చూసినాను. మళ్ళీ మా తమ్మునికి ప్రాణాపాయం ఉంది సార్. బయటకు వస్తే వాళ్ళ మేనమామ నుంచి కూడా వాడు అందులోనే ఉండి వాళ్ళ మేనమామ నుంచి కూడా చేపించే అవకాశం ఉంది వాళ్ళ డాడీ. ఎందుకంటే వాళ్ళ మేనమామ చెప్పిందాక మాకు శవం అడ్రస్ తెలియలేదు. వాళ్ళ మేనమామ వాళ్ళ చిన్నమ్మ చెప్పినాకనే మాకు శవం అడ్రస్ తెలిసింది. ఇప్పుడు మా తమ్ముని కూడా అట్లే చేయరని నమ్మకం ఏముంది మాకు.
మా గ్యారెంటీ. పోలీస్ వారు ఏం చెప్తా ఉన్నారు మీకు? ఎలాంటి నమ్మకం హామీ ఇస్తాం? మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఇస్తాం మీకు, మీకేం భయం లేదు, తోలుకొచ్చి ఈయనే చేయించుకోండి అని చెప్పారు సార్, అంతే. ఓకే, చూస్తూ ఉన్నాం. ఇలాంటిది ఎక్కడ జరగకూడదు. ఇది చాలా, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఎవరింట్లో ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే తమ్ముడిని తీసుకొచ్చామని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి 3 రోజుల తర్వాత శవాన్ని చేతిలో పెట్టిన సంఘటన ఇది. మరి ఎక్కడ ఇంత మూర్ఖులు కానీ ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని కోరుకుంటా ఉన్నాం మన E96 టీవీ త్రూగా. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెప్పుకోవాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకుంటా పోతే ఈ కులంత్ర వివాహాల వల్ల. నేను పిల్లలకు కూడా చెప్తా ఉన్నాను, ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా చేస్తూ ఉన్నారు మీరు కూడా. చూసుకోండి, ఏదైనా లైఫ్ ఇది మీ వల్ల. ఇప్పుడు మీరిద్దరు లవ్ చేసుకొని లేచిపోయినందుకు ఈరోజు వాళ్ళందరిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. రైట్, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందనేది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇలాంటివి. ఆయన కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని బయటికి రానియొద్దు. బయటకు వస్తే మా తమ్ముడిని కూడా ఇప్పుడు లవ్ చేసి అమ్మాయిని తీసుకుపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా పొట్టన పెట్టుకుంటాడనే విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందనేది. థ్యాంక్ యూ సో మచ్.